దశరథుడు లేచి నిలబడి మగ పెళ్లివారు అని లేని గొప్పలకపోతారు. సీతారామ కళ్యాణం చదువుకుంటే మగ పెళ్లివారు ఎంత హద్దులో ఉండాలో అర్థమవుతుంది. దశరథుడు లేచి నిలబడి ఏమన్నాడో తెలుసా జనకుడితో? ఇచ్చేవాడు ఉన్ననాడు కదూ పుచ్చుకునేవాడికి అదృష్టం పట్టేది. మీ పిల్లని మా ఇంటికి ఇవ్వడానికి మీరు అంగీకరిస్తారా అని అడిగాడు. అది ఆడపిల్లవారంటే వేదం కూడా ఆడపెళ్లి వారిదే వేదిక అని చెప్పింది. నా కూతురు పెళ్లి చేసినప్పుడు నాది వేదిక, నా కొడుకు పెళ్లి చేస్తే నేను ఆడపెళ్లి వారి జోలికి వెళ్ళను. మీరు అలా చేయలేదే, మీరు ఇలా చేయలేదే, ఒక్క మాట నేను మాట్లాడను. సీతారామ కళ్యాణం అలాగే జరిగింది. నాంది శ్రాద్ధం చేసి స్నాతకం చేసి కొడుకుని తీసుకుని వచ్చి కూర్చున్నాడు దశరథ మహారాజు. వేదిక మీదకి కూడా అక్షతలు వేయడానికి వెళ్ళాడు. చక్కగా హాయిగా కూర్చున్నాడు. ఎలా చెయ్యాలో అలా చేశారు. తానేం చెయ్యాలో అది చెయ్యాలి. ఆడపిల్ల పెళ్లికి ఏం చెయ్యాలో అది చెయ్యాలి, మగపిల్లవాడికి ఏం చెయ్యాలో అది చెయ్యాలి తండ్రి. అంతేగాని అక్కర్లేని విషయాల్లో వేలు పెట్టకూడదు. కన్యాదాతది వేదిక. రేపు నా కొడుకు పెళ్లి చేశారనుకోండి, మీరు ఏం చేస్తారు, మీరు ఇది చేస్తారా, మీరు అది చేస్తారు, నేనేమి అడగను. వాళ్ళు కన్యాదానం ఎలా చేస్తే అలా. ఆమె నా ఇంటి లక్ష్మి, నా కోడలు, నెత్తి మీద డబ్బాలో పెట్టి తెచ్చుకుంటారు.